హాయ్ అండి, బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు కర్రీ వచ్చి వంకాయ టమాటా దుంపలు, దాంట్లో ఒక మసాలా, అల్లం వెల్లిపాయ కొబ్బరి, కొంచెం పచ్చిపప్పు కూడా వేసి చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ. ఎవరైనా ఈ కాంబినేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను, ఏదో ఒకటి కాంబినేషన్స్తో. టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం ఎల్లిపాయ కొబ్బరి వేసి మిక్సీ పట్టిన పేస్ట్ అది. కొంచెం నూనెలో బాగా వేయించుకుంటే ఫ్రై చేసుకుంటే ఆయిల్లో బాగుంటుంది. దానిలో నానబెట్టుకున్న పచ్చిపప్పు అవి వేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ. టమాటాలు మా చెట్లకు కాసినాయనండి. పదే పదే ఇంకా పొద్దుగూకులు టమాటాలు హార్వెస్ట్ ఏం పెడతాంలే, మీకు నచ్చుతుందో లేదో అని బోరు కొట్టిద్దని పెట్టలేదు. ఇంకా ఉన్నాయి కొంచెం హార్వెస్ట్ చేయాల్సినవి. రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను. ఇది మా కార్తికేయ కారపొడి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ పెట్టుకోవాల్సిన నెంబరు 9989026560 అండి. కొంతమంది పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రివ్యూస్ ఇస్తామన్నారు, అవి కూడా పెడతాను చూతురు. కానీ వంకాయలు ఇవి మా చెట్లకు కాసినాయనండి. చూడండి ఎంత బాగున్నాయో, లేతగా తెల్లగా, అసలు గింజలు కూడా లేవండి, ఎంత మెత్తగా ఉన్నాయి. అలా వేస్తే ఇలా మగ్గిపోతాయి. అలా వెళ్ళి కోసుకొచ్చి ఇలా చేస్తున్నాను కర్రీ. ఏదైనా వీలుంటే 4 చెట్లు పెంచుకున్నా చాలండి. అవి రెండు చాలా బాగుంటుంది. వాటిల్లో కాంబినేషన్ దుంప వేసానండి. అసలు బంగాళాదుంప టమాటా వండాలనుకున్నాను కర్రీ, కానీ బయటకు వెళ్ళి చూస్తే చెట్లకు వంకాయలు ఉన్నాయి. చూడగానే ఇంకా నాకు వదలబుద్ధి అవ్వలేదు, కోసుకొచ్చాను. అయినా 2 కాంబినేషన్తో కూడా చేసుకుంటారు, బాగానే ఉండిద్ది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. సేమ్ ఇదే విధంగా చేసుకోండి. నేను అన్నీ విడమరిచి చెప్పలేదులేండి, చూస్తున్నారుగా, చూస్తే అర్థమవుతుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. అది ఓన్ గరం మసాలా, నేను ఇంట్లోనే చేసుకుంటాను. ధనియాలు, చెక్క, లవంగా అవన్నీ వేసి దినుసులు వేసుకొని చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వచ్చింది. ఈ వీడియో నేను తిన్న తర్వాత అప్లోడ్ చేశానండి. సూపర్గా ఉంది కూర. మరి హెవీగా తిప్పకూడదు, అటు ఇటు కూర ముక్కలు గుజ్జు అవ్వకూడదు. ఏ ముక్కలుగా ఆ ముక్కలుగానే ఉండాలి. అటు వంట చేసుకుంటూ ఇటు పని చేశానండి. గిన్నెలు కూడా తోమేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్